అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 28. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సీ 3:23. నెహెమ్యా 3వ అధ్యాయంలో వారు యాజకులైనను, అధిపతులైనను, వర్తకులైనను, బంగారు పని చేయువారైనను వారి అంతస్తును బట్టి గాక ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైన పని అప్పగింపబడెను. 8, 31, 32 వచనములు. యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను వారి పని చేయుటకు ముందుకు వచ్చిరి. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులు ప్రభు పనిలో ప్రధానమైన పాత్రను వహించిరి. మొదటి వచనం. ఈ దినములలో దేవుని సేవకులలో కూడా కొంతమంది కష్టమైన పని చేయుటకు ముందుకు రారు. కొంతమంది తమకు గౌరవమును, ప్రాధాన్యతను ఇవ్వవలనని కోరుదురు. ఎందుచేతననగా వారు ఇతరుల కంటే అధికులమనియు వేరైన వారమనియు తలంచుదురు. మనము ఎవరమైనను, ఎట్టి వెనుక చరిత్ర నుండి వచ్చిన వారమైనను ప్రభు పనిలో ఏదో కొంత భాగమును తప్పక పొందవలను. ఇక్కడ మనం నేర్చుకున్న పాఠమేమనగా దైవిక క్రమంలో ఉండి ఇష్టపూర్వకంగా ఆయనను సేవించవలను. దేవుని ఇంటిలో మన సొంత ఇష్టములను మనం చేయకూడదు. కేవలం దేవుని చిత్తమును మాత్రమే చేయవలను. ఆయన క్రమము, ఆయన ఆజ్ఞ, ఆయన ప్రణాళిక మన గురిగా ఉండవలను. ప్రజలు నెహెమ్యాకు లోబడకుండిన యెడల యెరూషలేము గోడలు కట్టబడేవి కావు. శత్రువు యొక్క వ్యతిరేకత ఎంత ఉన్నప్పటికీ నెహెమ్యా యొక్క నాయకత్వమునకు విధేయత చూపుచు పని ముగించినంత వరకు ముందుకు కొనసాగుతూనే ఉండేది. ప్రజలు తనను ప్రత్యేకమైన అనుకూలత కొరకు, ప్రాధాన్యతల కొరకు తొందర పెట్టకుండా చేతనే ఈ పని నెహెమ్యాకు సాధ్యమైంది. యేసుక్రీస్తు ప్రభు మన పరలోకపు నెహెమ్యా. నూతన యెరూషలేమును నిర్మించుటకు ఆయనకు పరిపూర్ణమైన ప్రణాళిక కలదు. మనము దేవుని ఇంటిలో ఆయన క్రమమును, ప్రణాళికను అనుసరించిన యెడల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉండి ఆయన కొరకే సమస్తమును చేసిన యెడల ఆయన జత పనివారముగా పనిచేయుటకు ప్రపంచ నలుమూలలకు వెళ్ళినప్పుడు మనలో నుండి జీవము ప్రవహించుటను కనుగొనగలము. ప్రభువు మనం ఏం చేయుచున్నాము, ఎట్లు చేయుచున్నాము అన్నదాన్ని రాతపూర్వకంగా భద్రపరచును. మనం హృదయపూర్వకంగా ఆయన ప్రణాళికను, క్రమమును అనుసరించి దేవుని పని చేయవలన రహస్యమును నేర్చుకుందుముగాక. అప్పుడు మనం ఏ పని చేయుటకు పూనుకున్నను ఆ పనిలో అధిక బలమును, కృపను, జ్ఞానమును ఏ విధంగా దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడో మనం గమనించి ఆశ్చర్యపడుదుము. మన మధ్యలో మనం ఆత్మీయ ఏకత్వమును, ప్రేమను అనుభవించగలము. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ప్రైజ్ ది లార్డ్.